హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రమాదేవికి కాళ్ళు పనిచేయడంతో ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంటికి తీసుకొచ్చి రమాదేవి కోసం జ్యూస్ ప్రిపేర్ చేసి తీసుకువెళ్తాడు ప్రేమ్. కరెక్ట్గా అప్పుడే చామంతి చంద్రిక ప్రేమ్ దగ్గరికి వస్తారు. బాబు, ఇవాళ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు కదా. అమ్మగారికి ఇప్పుడు కాళ్ళు పనిచేయడంతో మీరు ఆనందానికి అవధులు లేకుండా ఉన్నారు కదా బాబు అని అడుగుతుంది చామంతి. అవును చామ్, థ్యాంక్ యూ చామ్, థ్యాంక్ యూ సో మచ్. నేను నీకే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నువ్వు తీసుకొచ్చిన ఆ నాయర్ గారి వల్లే ఇదంతా సాధ్యమైంది. అమ్మకి జ్యూస్ ఇచ్చొస్తాను, పాపం మార్నింగ్ నుంచి అమ్మేమీ తినలేదు అని ఇంకా అలా ప్రేమ్ పాపం జ్యూస్ తీసుకొనైతే బయలుదేరుతాడు రమాదేవి దగ్గరికి. ఇది ఇలా ఉండగా రమాదేవి, అరుణ్, రోజా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. మోమ్, ఏంటి మోమ్ ఇది? మనం కష్టపడి వేసిన ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది కదా మోమ్ అని అంటారు. అవును, ఏం చేద్దాం, కొన్నిసార్లు అనుకున్నవి జరగవరుణ్ అని అంటారు. మీకు పెరాలసిస్ వచ్చినట్టు నటిస్తూ కావాలనే ఆ ప్రేమ్ని కిందకి అణిచేయాలి అనుకున్నాం, కానీ 2 డేస్లోనే మీ నాటకం బయటపడిపోయింది అని అంటుంది రోజా. రోజా, కూల్, ఎందుకు కంగారు పడతారు? అయినా మన టార్గెట్ ఏంటి? ప్రేమ్ ఆ సమ్మిట్కి వెళ్లకుండా ఉండడమే కదా. అలాంటప్పుడు ప్రేమ సమ్మిట్కి ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళలేదు కదా. ఇంకా మన పని హ్యాపీగా అయిపోయినట్టే కదా అని ఇంకా అలా అక్కడి నుండి అయితే పక్కకి తిరిగి చూసేసరికి గ్లాస్ పగిలిపోతుంది. ఐ మీన్ ఆ ప్రేమ్ తెచ్చిన జ్యూస్ గ్లాస్ని కింద పడేసిన సౌండ్ వస్తుంది. ఒక్కసారిగా ప్రేమ్ అక్కడ ఉండడం చూసి షాక్లో ఉండిపోతారు రమాదేవి, అరుణ్, రోజా. ప్రేమ్ కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తాయి. ప్రేమ్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఎందుకంటే తను ఎంతో ప్రాణంగా తనని నిజంగా వాళ్ళమ్మ ప్రేమిస్తుందేమో. అమ్మకి ఎవరైనా అమ్మే కదా. అమ్మని నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని, దగ్గరుండి సేవలు చేయాలి అని ఎంతో ఎంతో ఆశపడిన ప్రేమ్కి వాళ్ళమ్మ ఇంతలా మోసం చేసింది అని తెలుసుకొని చాలా హార్ట్ బ్రేక్ అయిపోతుంది పాపం ప్రేమ్కి. ఏమి మాట్లాడు ప్రేమ్ అనేలోపు, వద్దు, నాతో నాతో ఇంకేం మాట్లాడొద్దమ్మా అని కన్నీళ్ళు తుడుచుకుంటూ పాపం అక్కడిని వెళ్ళిపోతాడు ప్రేమ్. అత్తయ్య గారు, ప్రేమ్ కోపంగా ఉన్నాడు. ఈ విషయాన్ని తీసుకువెళ్ళి మావయ్య గారితో చెప్తే మనకి ప్రాబ్లం అవుతుందేమో అని అంటారు. రోజా, నేను వాడిని చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదా. వాడికి ఏదైనా బాధ వస్తే వాడిలో వాడే కుమిలిపోవడం అలవాటు, కానీ ఎవ్వరికీ చెప్పుకోడు. ఆఖరికి వాళ్ళ నాన్నకు కూడా. నువ్వేం కంగారు పడద్దు, ఏం పర్లేదులే అని రమాదేవి కొంచెం కూడా కనికరం లేకుండా చాలా లైట్గా తీసుకుంటుంది. అదంతా చూస్తూ రోజాకైతే నిజంగా డౌట్ వస్తుంది. ఏంటి ఈవిడ అసలు నిజంగా ప్రేమ్ కన్న తల్లేనా? ఎందుకంటే ప్రేమ్ విషయంలో ఎప్పుడూ ఈవిడ ఇలాగే బిహేవ్ చేస్తుంది. ప్రేమ్ తన కన్న కొడుకు కాదన్నట్టే బిహేవ్ చేస్తుంది. ఏదో ఉంది, అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటుంది రోజా. ఇది ఇలా ఉండగా చామంతి ఇంకలా ప్రేమ్ వైపు చూస్తూ, బాబు జ్యూస్ ఇచ్చారా అని అడుగుతుంది. చామంతి వైపు పాపం జరిగిన ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు చేసుకుంటూ, చామంతి నాకు నిజమే చెప్పింది, కానీ నేనే చామంతిని కోప్పడ్డాను అని బాధపడుతూ చామంతి వైపు చాలా అభిమానంగా ప్లస్ బాధగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్. ఇంక వెంటనే చామంతి ప్రేమ్ కళ్ళల్లో ఉన్న బాధని గమనిస్తుంది. గమనించి ప్రేమ్ దగ్గరికి వెళ్తుంది. బాబు, ఏం చేస్తున్నారు? ఓ, చుక్కల వైపు చూస్తున్నారా? చుక్కలు కూడా మనతో చాలా మాట్లాడతాయి కదా బాబు అని అంటుంది చామంతి. కానీ ప్రేమ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. బాబు, ఏంటి అమ్మగారు రూమ్లోకి వెళ్ళకముందు వరకు హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు మాత్రం ఇలా అయిపోయారు? చెప్పండి బాబు అని అంటారు. ఏం లేదులే చామ్ అని అంటాడు. బాబు, చెప్పుకుంటే ఎలాంటి సమస్య అయినా తీరకపోవచ్చు, కానీ ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. చెప్పండి బాబు అని అంటుంది. చామ్, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని పాపం చామంతి ఒళ్ళో తలపెట్టుకుంటాడు ప్రేమ్. ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది. బాబు, ఏమైంది బాబు అని అడుగుతుంది. లేదు చామ్, మోసం చామ్, మోసం.
ఇన్ని రోజులు నన్ను కన్న తల్లి మోసం చేయదేమో అనుకున్నాను చామ్. కానీ మా అమ్మే నేను ఎదగకూడదని ప్రయత్నిస్తున్నప్పుడు నాకు బ్రతకాలనిపించట్లేదు చామ్. నాకు పోవాలనిపిస్తుంది అని బాబు, ఏంటి బాబు ఆ మాటలు? చూడండి బాబు, ఈ ప్రపంచంలో ఎంతమంది అయినా మీకు ఎగెయిన్స్ట్గా నిలబడొచ్చు. ఆఖరికి మీ కన్న తల్లి కూడా మీ బాధని, మీ విజయాన్ని కోరుకోకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, ఎప్పుడైనా వెళ్ళిపోయి ఏం సాధిస్తారు బాబు? పైకి పోయి ఏం సాధిస్తారు? ఏమీ చేయలేరు. కాబట్టి బ్రతికి ఉండే ఏదైనా సాధించాలి బాబు. బ్రతికుండే ఏదైనా చేయాలి. ఇప్పుడు మీ అమ్మగారు మీపై అంత కోపం, ద్వేషం ఎందుకు పెంచుకున్నారు? మీరు చిన్నప్పటి నుండి ఆవిడ బిజినెస్ చూడట్లేదని, ఆవిడకి అనుగుణంగా మీరు ఉండరని, అరుణ్ బాబు మాత్రమే ఆవిడ చెప్పిందల్లా వింటూ తలాడిస్తూ ఉంటాడనే కదా ఆయనపై అంత ప్రేమ, మీపై ఇంత కోపం. అలా జరగకుండా ఉండాలి అంటే ఆవిడ్ని మార్చడం మీ జన్మలో కాదు, కానీ మీరు ఇష్టపడుతున్న ఇంకొక వ్యక్తి అంటే మీ నాన్నగారు, అయ్యగారు మీపై ఎన్ని ఆశలు పెట్టుకున్నారో తెలుసు కదా బాబు. అలాంటప్పుడు అయ్యగారి విషయంలో అయినా ఆలోచించి మీరిలా నిస్సహాయంగా ఉండద్దు బాబు అని పాపం ప్రేమ్ని మోటివేట్ చేస్తుంది చామంతి. కానీ సమ్మిట్కి నేను వెళ్ళలేకపోయాను కచ్చా అని అంటారు. బాబు, సమ్మిట్కి వెళ్ళలేకపోతే ఏమైంది? మనమైతే ఇంకా చాలా దారులు ఉంటాయి కదా, ఆ దారుల్లో ఏదో ఒక దారి మనకు దొరుకుతుంది. మీరేమి కంగారు పడకండి అని పాపం అలా ప్రేమ్కి నచ్చ చెప్తుంది చామంతి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ప్రేమ్ పాపం ఆంజనేయ స్వామికి నమస్కారం పెట్టుకొని, స్వామి, నేను ఎప్పుడూ నిన్ను ఏదీ కోరుకోలేదు. మనస్ఫూర్తిగా నేను మా నాన్న ఎదుగుదలని, మా నాన్న నన్ను నమ్మి నా వైపు నిలబడ్డారు కాబట్టి ఆయన పరువు తీయకూడదనే నేను మనస్ఫూర్తిగా ఉన్నాను, మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కాబట్టి నువ్వు ఎలా అయినా ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలి. సమ్మిట్కి వెళ్ళే మంచి అవకాశం పాడైపోయింది. కాబట్టి ఆ అవకాశాన్ని మరలా ఏదో ఒకలా అంతకంటే మంచి అవకాశాన్ని ఇవ్వండి అని పాపం మనస్ఫూర్తిగా కోరుకొని ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడనమాట. వెంటనే ప్రేమ్ ఇంకా ఆంజనేయ స్వామి అలా ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు ప్రేమ్కి. సో ఆ ఆశీర్వాదానికి తగ్గట్టే ప్రేమ్కి ఒక క్యాబ్ అనేది బుక్ అవుతుంది. ప్రేమ్ అలా క్యాబ్లో డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఒక క్లయింట్, ఒక సూట్ వేసుకున్న వ్యక్తి ప్రేమ్ కార్లో కూర్చుంటారు. సార్, ఏసీ ఆన్ చేయమంటారా అని అడుగుతారు. చేయి బాబు, ఎండలు చాలా ఉన్నాయి కదా, నా కార్ రిపేర్ అయింది, లేకపోతే అసలు నేను కార్లోనే వెళ్ళేవాడిని అని అంటారు. నో ప్రాబ్లం సార్, నా కార్ మీకు కంఫర్టబుల్గానే ఉంటుంది అని ఇంకా అలా ప్రేమ్ అయితే కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే ఒక స్పీడ్ బ్రేకర్ రావడంతో వెనకాల ఉన్న ఫైల్ ఒకటి ముందు పడుతుంది. వెంటనే అలా ఇంకా ఆ క్యాబ్లో కూర్చున్న అతను ఆ ఫైల్ చూస్తాడు. బాబు, ఏంటివి, ఏదో డిజైన్స్లా ఉన్నాయి అని అంటారు. అవును సార్, ఒకసారి చూడండి అని అంటాడు. ఇంకా డిజైన్స్ చూడగానే అతనికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా నచ్చుతాయి ఆ డిజైన్స్. బాబు, ఈ డిజైన్స్ అన్నీ ఎవరు చేశారు అని అడుగుతారు. "ఆ, నేనే నేనే వాటిని డిజైన్ చేశాను సార్. కానీ అదృష్టం కొంచెం ఉంటే నా లైఫ్లో దురదృష్టమే ఎక్కువ ఉంది సార్. అందుకే నేను ఇంటర్నేషనల్ సమ్మిట్కి వెళ్ళలేకపోయాను సార్ అని అంటారు. "ఆ, ఇంటర్నేషనల్ సమ్మిటా? నువ్వు ప్రేమ అని అడుగుతారు. ఒక్కసారిగా కారాపి వెనక్కి తిరిగి చూస్తారనమాట ప్రేమ్. అవును సార్, మీరు అని అంటారు. చూడు మిస్టర్ ప్రేమ్, నిన్న 2 టైమ్స్ నేనే రిసెప్షనిస్ట్తో నీకు కాల్ చేయించాను. నీ డిజైన్స్ చాలా యూనిక్గా అనిపించాయి. నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. కానీ నువ్వేమో మీ అమ్మగారికి హెల్త్ బాగాలేదని అండ్ టైం లిమిట్ కూడా అయిపోయింది కాబట్టి సైలెంట్గా ఉండిపోయావు. అదే ఈ డిజైన్స్ని ఎక్కడో చూసినట్టుందే అనుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది. ఖచ్చితంగా ఈ డిజైన్స్ని నేను అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రేమ్, ఈ అవకాశం నీకు ఆ దేవుడే కల్పించాడు. ఇవాళే నేను యుఎస్ వెళ్ళిపోవాల్సింది. ఇదిగో ఎయిర్పోర్ట్కి వెళ్తుంటేనే కార్ పాడయ్యి నీ క్యాబ్ ఎక్కాల్సి వచ్చింది అని అంటారు. సార్, నిజంగా నాకు నాకు నమ్మాలనిపించటం లేదు. మీరు అక్కడ వాళ్ళ మీరు స్పాన్సరా? మీరు నిజంగా నాకు బిజినెస్ పెట్టుకోవడానికి స్పాన్సర్గా ఉంటారా సార్ అని అంటారు. అయ్యో, ఏంటి ప్రేమ్, నేను చెప్తున్నాను కదా, కావాలంటే రా, ఆఫీస్కి వెళ్దాం,
నేను అడ్రస్ చెప్తా ఆఫీస్కి తీసుకువెళ్ళని. ఇంకా ఆఫీస్కి అయితే తీసుకువెళ్తాడు ప్రేమ్ని. ఇదే మన స్టూడియో. నాకు యుఎస్లో అండ్ దుబాయ్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది, ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ ఉంది. కాబట్టి ఇండియాకి సంబంధించిన డిజైనింగ్ మొత్తం ఎవరు చూసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాను. అప్పుడే నీ డిజైన్స్ నాకు చాలా నచ్చాయి. ఇండియాలో నువ్వు చేసిన డిజైన్స్ని చాలా యూనిక్గా ఉన్నాయి అండ్ ఖచ్చితంగా అవి క్లిక్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఇంకా ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వచ్చి చామంతి అని చామంతి వైపు చంద్రిక వైపు చూస్తూ ఇద్దరిని గిరగిరే తిప్పుతూ ఉంటారు. ఏమైంది ప్రేమ్ బాబు, ఏమైంది అలా ఉన్నారు అని అడుగుతుంది. చామ్, సక్సెస్ అయ్యాను చామ్, సక్సెస్ అయ్యాను, నువ్వన్నట్టే నాకు నాకు దేవుడు తోడుగా ఉన్నాడు చామ్ అని జరిగిందంతా చెప్తాడు. ఒక్కసారిగా ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా చంద్రిక చామంతి ఇద్దరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయనకి ఆయనకి నా డిజైన్స్ నచ్చాయంట, నన్ను రేపటి నుండే వెంచర్ క్యాపిటలిస్ట్గా ఆయన నాకు ఇన్వెస్ట్ చేస్తానన్నాడని ఇంకా హ్యాపీగా చెప్తాడనమాట ప్రేమ్. అలా ఇంకా హర్షవర్ధన్ రాగానే హర్షవర్ధన్కి స్వీట్ ఇచ్చి ఈ విషయాన్ని చెప్తాడు. నాకు తెలుసురా, నువ్వు ఎప్పటికైనా ఎదుగుతావని నాకు తెలుసు, హ్యాపీగా ఉంది అని. ఇంకా అలా ఆ ప్రేమ్ అయితే అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక స్టూడియోని పెట్టుకొని ఎంతో హ్యాపీగా తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా రమాదేవి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. లాభం లేదు. 51% ఎవరికి రాశారో తెలీదు. ఈ 49% ఇప్పుడు ప్రేమ్కి వచ్చేస్తే ఇంకా నేను చేసేది ఏమీ లేదు. అరుణ్కి దక్కకుండా ప్రేమ్కి దక్కితే అప్పుడు నాకు మిగిలేది బూడిదే. కాబట్టి ఎలా అయినా ప్రేమ్ని అడ్డుకోవాలి. కానీ ప్రేమ్కి ఆల్రెడీ ఒకరు వచ్చేసారు కదా, ఒకరు ఉన్నారు కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఆ స్పాన్సర్ వెనక్కి వెళ్ళాలి అంటే నేను ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. లేదు, నేనేమి చేయలేను. కాబట్టి వాడు మానసికంగా బాధపడేలా చేయాలి. అలా చెయ్యాలి అంటే వాడు ఎవరు చెప్తే వింటాడు? చంద్రిక, నాకు హెల్త్ బాగాలేదంటేనే చూసుకున్నావు, అలాంటిది ఇప్పుడు చంద్రికకి హెల్త్ బాగాలేదంటే ఖచ్చితంగా చూసుకుంటావు. చంద్రికకి యాక్సిడెంట్ అయ్యేలా చేస్తా, చంద్రిక పైకి పోయేలా చేస్తా. అప్పుడు నువ్వు కృంగి కృషించిపోతావు. ఒక్క దెబ్బకి 2 పిట్టల్లా చామంతి చంద్రిక ఇద్దరు పోతేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు అని ఇంకా అలా గట్టిగా ఫిక్స్ అవుతుంది చామంతి అండ్ చంద్రిక విషయంలో రమాదేవి. ఇది ఇలా ఉండగా చామంతి అండ్ చంద్రిక ఇద్దరు, చామంతి రా, కూరగాయలు తెచ్చుకోవడానికి మార్కెట్కి వెళ్దామని వెజిటేబుల్స్ కోసం మార్కెట్కి అయితే బయలుదేరుతారు. సో అలా బయలుదేరి వెళ్ళేలోపు అక్కడ ఒక కార్ అనేది చాలా స్పీడ్గా వస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట చామంతి. అత్త, జాగ్రత్త అత్త అని చెప్పి ఇంకా లోపలికి తీసుకొచ్చేలోపు వెంటనే ఒకరు వచ్చి కాపాడతారు. సార్, ఎవరు మీరు అని చూపించేలోపు అక్కడ ఉండేది ఎవరో కాదు, రమాదేవి వాళ్ళ ఒరిజినల్ హస్బెండ్ వేణుగోపాల్. ఒక్కసారిగా వేణుగోపాల్ని చూసి షాక్లో ఉండిపోతారనమాట చంద్రిక, సారీ చామంతి. సార్, మీరు ఎవరు? మీరు మమ్మల్ని అని అనేలోపు, అవును, మీరు ప్రమాదంలో ఉన్నారు, మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను. సరే అమ్మా, నేను వెళ్తాను అని అంటారు. ఇంకా అలా వెళ్ళబోతూ ఆయన కళ్ళు తిరిగి పడిపోయేసరికి ఇంకా అలా చామంతి అని చంద్రిక ఇద్దరు ఆయన్ని ఇంటికి తీసుకొస్తారు. రమాదేవి వేణుగోపాల్ని చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.